నువ్వెంతైనా నమ్మదగిన వాడు నువ్వెంతైనా నమ్మదగిన వాడుగా నువ్వు ఉంటున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా జీవితంలో దేవా మేము అనేక సార్లు మేము నీ యొక్క వాక్యానికి వ్యతిరేకంగా తిరిగినప్పటికీ కూడా మీ యొక్క అమూల్యమైన, ఆశ్చర్యమైన ప్రేమ మమ్మల్ని పట్టుకొని దేవా మరలా మీ వద్దకు తీసుకొస్తున్న విధానం బట్టి మా పట్ల మీకున్న ప్రణాళికను బట్టి మరొకసారి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఈ యొక్క సాయంకాల సమయంలో దేవా వాక్యం ధ్యానించడానికి దేవా ఒక సమూహంగా మేము గ్యాదర్ అవ్వడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనాలు. ఈ ఫెలోషిప్ అంతట్లో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ఎటువంటి టెక్నికల్ గ్లిచెస్ ఏవి లేకుండా, నెట్వర్క్ ఇష్యూస్ ఏవి లేకుండా మీరే సహాయం చేయండి. మీరే కృప చూపించండి. దేవా నీ యొక్క వాక్యాన్ని మేమందరం కలిసి ధ్యానించడానికి దేవ తద్వారా మా యొక్క హృదయం మార్చబడి, దేవ మా యొక్క జీవితం మార్చబడి, దేవ నిన్ను పోలేవారుగా దేవ మా ఈ లోకంలో ఉప్పు వలె, వెలుగు వలె ఉండడాంట్లో కూడా మీరు మా కృప చూపిస్తారు నమ్ముచు దేవ మరొకసారి నీ పాసన దగ్గరికి వస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని కూడా దేవ మీరు స్వస్థపరచండి. మీరు కృప చూపించండి. దేవ ఈ యొక్క సమయంలో వారిని కూడా దేవ వరద బాధితులు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు కూడా మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారు నమ్ముచు దేవ మీటింగ్ అంతట్లో కూడా మీరు కృప చూపిస్తారు నమ్ముచు నీకు వందనాలు చెల్లిస్తూ దేవ ఈ యొక్క చిన్న స్తుతి ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. ఈరోజు నిర్ణయం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క సమయంలో ఏదో ఒక విధంగా నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాం. కోర్స్ మనం చాలాసార్లు స్ట్రగుల్ అయ్యే ప్లేస్ ఇదే. ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో! నేను ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది అని కొన్నిసార్లు. కొన్నిసార్లు అబ్బా! ఆ నిర్ణయం చక్కగా తీసుకొని ఉంటే బాగుండేది అని చాలాసార్లు మనం నిద్రపోయేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, కష్టాల గుండా వెళ్ళినప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్ళినప్పుడు చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాం. చాలా సార్లు నిర్ణయాలు తీసుకునే సందర్భంలో మన యొక్క జీవితాల్లో మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు మంచి చేస్తాయి. కొన్ని సార్లు మనం చెడ్డ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు మాత్రమే కాదు, మన కుటుంబానికి మాత్రమే కాదు, మన సమాజానికి కూడా కీడుని తీసుకొచ్చే వారంగా ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో మనం సరైన నిర్ణయం, ఒక రైట్ డెసిషన్ ఎట్లా తీసుకోవాలి? ఒక వ్యక్తి జీవితంలో నుంచి మనం చూడ్డానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలా సార్లు మనం నిర్ణయాలు తీసుకుంటాం. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన 2 నిర్ణయాలు. ప్రాముఖ్యమైన 2 నిర్ణయాలు ఏంటనంటే మొట్టమొదటిగా సాల్వేషన్, రక్షణ కోసం. యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించడం ఒక శ్రేష్టమైన గొప్ప నిర్ణయం. అది మాత్రమే కాదు, రెండోదిగా వారి యొక్క జీవితంలో క్రైస్తవుడు తీసుకోవాల్సిన సరైన నిర్ణయం ఏంటంటే పెళ్లి విషయంలో. ఈ 2 విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే తన యొక్క జీవితం మంచిగా ఉంటది. ఒకవేళ 2 విషయాల్లో గాని ఎయిదర్ రక్షణ పొందే విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయినా, పెళ్లి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయినా, నరకం ఈ భూమి మీదే అనుభవించాల్సి వస్తదనమాట. సో, సరైన నిర్ణయం ఎప్పుడు, ఎలా తీసుకోవాలనే విషయాన్ని కోసం మనం ఆలోచన చేసినట్లయితే, సుమారుగా మనం ప్రతిరోజు ఫ్యాక్ట్స్ ఏం చెప్తాయంటే, సుమారు 33,000 నుంచి 35,000 నిర్ణయాలు రోజు మనం తీసుకుంటాం. ఈ నిర్ణయాలు కేవలం 95% అంటే ఒక 5% మాత్రమే ఆచితూచి తీసుకుంటాం. మిగతా 95% మనం తెలియకుండానే తీసుకుంటాం. అంటే ఎలాంటి నిర్ణయాలంటే ఎప్పుడు లేవాలి? ఏం చేయాలి? స్కూల్‌కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? కాలేజ్‌కి వెళ్ళాలంటే కారు మీద ఎళ్ళాలా? బస్ మీద ఎళ్ళాలా? సైకిల్ మీద ఎళ్ళాలా? లేకపోతే ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి? వర్షం వస్తుంది కాబట్టి గొడుగు తీసుకెళ్ళాలి. అంటే ఇట్లా చిన్న చిన్న ఆలోచన మొదలుకొని సుమారుగా మానవుడు సగటుగా రోజుకి తీసుకునే నిర్ణయాలు 35,000 అని మనకి డేటా చెప్తూ ఉందనమాట. సో, ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసేటప్పుడు యాస్ ఎ క్రైస్తవునిగా, ఒక క్రైస్తవ యవ్వన బిడ్డగా, యాస్ ఎ యూత్‌గా మనం నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ఎలా బేరీజు వేసుకోవాలి? అనేది మనం ఒక క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి 22 వచనాలు, ఈ యొక్క 6 వచనాలు మనం చదువుకుందాం. చదువుతారా ఎవరైనా? 17వ వచనం నుంచి 22 వరకు స్క్రీన్ మీద ఉంది.
ఆయన నా వాయి బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన యొద్దకు ఆయన ఎదుట మోకాళ్ళూని, సద్బోధకుడా, నిత్యజీవనకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయననడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీయు అనుసరించుచునే యుంటినని చెప్పెను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగియున్నవన్నీయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. రైట్. థ్యాంక్ యూ. ఈ యొక్క 6 వచనాలు మనం చదివేటప్పటికి మన యొక్క ఆలోచనలో ఏముందనంటే, ఇది చాలా సార్లు విన్నదే గదా! చాలా యూత్ మీటింగ్స్‌లో విన్నదే గదా! చాలా మెసేజ్‌లో విన్నాం కదా! అని అనుకోని, దయచేసి మీ యొక్క మైండ్స్‌ని ఆఫ్ చేసుకోవద్దు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క వ్యక్తి జీవితంలో నుంచి మనం ఎటువంటి పాఠాలు, ఎటువంటి లెసన్స్ మనం నేర్చుకోగలమో మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఈ వ్యక్తి కోసం మనం ఆలోచన చేద్దాం. ఎవరి వ్యక్తి? ఈ వ్యక్తి జీవితంలో మనం చూసినట్లయితే, ఈ వ్యక్తి యొక్క జీవితం గురించి 3 సువార్తల్లో రాయబడి ఉంటది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. ఈ యొక్క 3 సువార్తల్లో ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఇవ్వబడుతూ వచ్చిందనమాట. ఈ 3 డిస్క్రిప్షన్‌ని మనం తీసుకొనొస్తే మొట్టమొదటిగా మార్కు సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. అంటే మనం స్టడీ చేయబోయే ఈ యొక్క పాసేజ్‌లో మనం ఉంటది. తన యొక్క లక్షణం ఏంటనంటే 10వ అధ్యాయం 22వ వచనంలో అతడు మిగుల ఆస్తి గలవాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే హీస్ ఎ రిచ్ మ్యాన్. హీస్ ఎ రిచ్ మ్యాన్. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 20 వచనం గాని మనం చూసుకున్నట్లయితే, అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించే ఉన్నాను అనంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటనంటే హీస్ ఎ యంగ్ మ్యాన్. హీస్ ఎ యంగ్ మ్యాన్. తనకు రిచెస్ ఉన్నాయి. యంగ్ మ్యాన్. అంత మాత్రమే కాదు, బైబిల్ తనకిచ్చే థర్డ్ డిస్క్రిప్షన్ ఏంటనంటే, లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం గాని మనం చూసుకున్నట్లయితే, ఒక అధికారి ఆయన చూసి సద్బోధకుడా అంటే ఆయనకిచ్చే థర్డ్ టైటిల్ ఏంటనంటే, ఆయన అధికారం కలిగిన వాడు. హి ఈస్ ఎ రూలర్. రూలర్. ఈ మూడిటిని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటనంటే, హి ఈస్ ఎ రిచ్ యంగ్ రూలర్. ఆయన ధనవంతుడైన, యవ్వనస్తుడైన అధికారి అనేది మనకి అర్థమవుతుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ మన జీవితంలో గాని ఈయనకున్న రిచ్‌నెస్ మనకుంటే దేవుని దగ్గరకొస్తామా అసలు? ఇంకా ఆలోచన చేసినట్లయితే ఆయన ధనవంతుడు, బలవంతుడు, అధికారం కలిగిన వాడు. తన యొక్క జీవితంలో, తన యొక్క చేతిలో ఏది కావాలంటే అది తీసుకొచ్చేది ధనం. ఏది కావాలన్నది పొందుకోవాలనుకుంటే తన దగ్గర ఉన్నది బలం. ఏదైనా శాసించగలిగిన వాడు కాబట్టి తనకు అధికారం ఉంది. ఈ 3 ఒక యవ్వనస్తుడికున్నాయి. ఒకవేళ ఈ యొక్క సమయంలో గాని మనకి ఈ 3 లక్షణాలుంటే అసలు మనం దేనికోసం మనం ఆలోచించమని అనుకుంటాం. అసలు దేనికోసం కూడా మనం పట్టించుకోం. చాలా సార్లు మన యొక్క జీవిత ఉద్దేశాలు ఏమంటాయంటే మనం చదివేది దేనికోసమని అంటే బాగా సంపాదించి ధనవంతుడవ్వాలనే కోరికతో చదువుతూ ఉంటాం. మనం కష్టపడేది దేనికోసం అంటే బలంగా తయారవ్వాలని. మనం ఉద్యోగాలు చేసేది ఎందుకోసం, కష్టపడేది దేనికోసం అనంటే పలానా రోల్ రావాలని, పలానా ఉద్యోగం రావాలని, పలానా బలమైనది నాకు రావాలని మనం కోరుకుంటాం. కానీ యవ్వనస్తుడికి ఈ 3 ఉన్నాయి. కానీ ట్రాజడీ ఏంటో తెలుసా? ఈ 3 ఉన్నప్పటికి కూడా, ధనవంతుడైనప్పటికి కూడా, బలవంతుడైనప్పటికి కూడా, ఒక అధికారం కలిగి ఉన్నప్పటికి కూడా, తన యొక్క జీవితంలో ఒక రకమైన అసంతృప్తి ఉంది. తనకి ధనం సంతృప్తినివ్వలేకపోయింది. తనకున్న బలం తనకు సంతృప్తినివ్వలేకపోయింది. తనకున్న అధికారం తనకు సంతృప్తినివ్వలేకపోయింది. ఈ 3 ఉంటే సక్సెస్ అని ప్రపంచం మనకి నిర్వచనం ఇస్తూ ఉంటే,
ఈ 3 కలిగిన వాడే అసలైన మగాడు, లేదంటే అసలైన ఆడది అని ప్రపంచం మనం ఒకవైపు డెఫినిషన్ ఇస్తూ ఉంటే, ఈ 3 కలిగిన వ్యక్తి తన యొక్క జీవితంలో తన అన్‌సక్సెస్‌ఫుల్ అనే యొక్క ఐస్‌తోని తను చూస్తూ ఉన్నాడు. తనకంతా ఉంది. కానీ దేవుని వచ్చి అడుగుతున్నాడు నిత్య జీవం కావాలని. అంటే తన జీవితంలో నుంచి ఒక అసంతృప్తి, తన యొక్క జీవితంలో నుంచి ఏదో ఒక తెలియని బాధ, తన యొక్క జీవితంలో రోజు ఒక దాంతో పోరాడుతున్నాడు అనే విషయం మనం మనం అర్థం చేసుకోవచ్చు. ఒకాయన బ్లైజీ పాస్కల్ అనే ఒక సైంటిస్ట్ ఏమంటాడనంటే, "దేర్ ఈస్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ అవర్ హార్ట్." మన యొక్క జీవితాల్లో, మన యొక్క హృదయాల్లో దేవుడు మాత్రమే పూడ్చగల ఒక వాక్యూమ్ ఉంది. అది దేవునితో మాత్రమే అది ఫిల్ చేయబడగలదు. ఒకవేళ ఆ యొక్క ఆశని గాని, ఆ యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క భావనను గాని వేరే దానితో ఎంటర్‌టైన్‌మెంట్‌తో, మూవీస్‌తో, రిలేషన్‌షిప్స్‌తో, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ రిలేషన్‌షిప్స్‌తో, డబ్బుతో, పదవితో, దేనితో నింపుదామన్నా గాని అది నిండదు. బికాస్ ఇట్స్ ఎ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ అవర్ హార్ట్. దేవుడు మాత్రమే దాన్ని నింపగలడు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, మన హృదయంలో ఉన్న బాధని, మన హృదయంలో ఉన్న ఒక వాక్యూమ్‌ని దేవుడు మాత్రమే దేవుడు మాత్రమే సాటిస్ఫై చేయగలడు. అది గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఈ వ్యక్తి వస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక 5 లెసన్స్ ఈ యొక్క వ్యక్తిలో నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకనంటే ఇది మనకి తెలిసిన కథే కాబట్టి ఒక యవ్వనస్తుడొస్తాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకొచ్చినాక తనతో జరిగిన డిస్కషన్ అంతా మనకు తెలుసు. కాబట్టి నేను క్లుప్తంగా ఒక అండర్‌లైన్ 5 ప్రిన్సిపల్స్‌ని నేను మీతో షేర్ చేసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నా. మొట్టమొదటిగా 17వ వచనం గాని మనం చూసుకున్నట్లయితే, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. మార్గం గుండా వెళ్తుండేటప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఏం కావాలనంటే నిత్య జీవం కావాలని. నిత్య జీవానికి వారసుడు కావాలని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ గాని మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి విషయం, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటనంటే, తన నిర్ణయాల్లో మొట్టమొదటిగా తను గుర్తించిన విషయం ఏంటనంటే, తాత్కాలిక అంటే టెంపరరీ మరియు శాశ్వతమైన విషయాలు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాడు. అంటే తన యొక్క జీవితంలో ఏది టెంపరరీ, ఏది పర్మనెంట్, ఏది టెంపరరీ, ఏది పర్మనెంట్ అని తన యొక్క జీవితంలో నుంచి ఒక కంక్లూజన్‌కి రాగలుగుతూ వచ్చాడు. తను డెసిషన్ మేక్ చేసుకోవడానికి వస్తూ ఉన్నాడు. ఏంటనంటే, ఈ యొక్క లోకంలో ఉన్నదంతా టెంపరరీ అని తను గుర్తెరిగాడు. తనకి డబ్బుంది, బలముంది, అధికారముంది. ఈ 3 లోకం చూస్తూ ఉంది. లోకస్తులందరూ దాని కోసమే వెంపర్లాడుతూ ఉన్నారు. అది కావాలనే చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది కావాలనే ప్రజల్ని చంపుతూ ఉన్నారు. అది కావాలనే ప్రజల్ని చాలా విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. అది కావాలనే చాలా హత్యలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఈ వ్యక్తికి అన్నీ ఉన్నప్పటికీ కూడా తను రికగ్నైజ్ చేసింది ఏంటనంటే, తను రికగ్నైజ్ చేసింది ఏంటనంటే తన యొక్క స్ట్రగుల్‌ని. తన యొక్క స్ట్రగుల్‌ని రికగ్నైజ్ చేశాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఒక విధంగా చెప్పాలనంటే, ఈ యొక్క అధికారి అనంటే ఆ కాలంలో ఇప్పుడు మనకి ఎంపీ, ఎమ్మెల్యే పొజిషన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, ఆ కాలంలో సెన్‌హెడ్రిన్ సభ ఉండేదనమాట. అంటే వాళ్ళు రోమన్ గవర్నమెంట్‌కి వాళ్ళు సపోర్టర్స్‌గా వీళ్ళు ఉండేవారనమాట సెన్‌హెడ్రిన్ సభ. ఈ సెన్‌హెడ్రిన్ సభలో ఒక నాయకుడు, ఒక గుర్తింపగలిగిన వ్యక్తి. అంటే ఈ కాలంలో చూస్తే ఎమ్మెల్యే, ఎంపీ యొక్క ఈక్వివలెంట్ పవర్స్ కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తి జీవితంలో గాని చూసుకున్నట్లయితే, ఈయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన యొక్క జీవితంలో నుంచి మామూలుగా యూదుల యొక్క జీవితంలో గాని మనం చూసుకున్నట్లయితే, వారికి 13, 15 వయసు వచ్చేటప్పటికి 13, 15 సంవత్సరాల వయసొచ్చేటప్పటికి వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా తెలిసిపోయిద్ది. అంటే వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వారికి నేర్పిస్తారు కాబట్టి, సుమారు ధర్మశాస్త్రము, కీర్తనల గ్రంథాలు, ప్రవక్త గ్రంథాలు వాళ్ళకి ఆల్‌మోస్ట్ బై హార్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే తన యొక్క జీవితంలో
కావాల్సిన స్థాయిలోకెళ్ళిపోయినప్పటికీ కూడా బహుశా తన యొక్క స్థాయి కోసం, అధికారం కోసం చాలా కష్టపడి ఉంటాడు. చాలా చక్కగా చదువుంటాడు. ఒక మంచి పొజిషన్‌లోకి వెళ్ళాలని, ఒక మంచి కీర్తిని సంపాదించాలని, ఒక మంచి ఉద్దేశ్యం కలిగి జీవించాలని అనుకుంటున్నాడు గానీ, అన్నీ సంపాదించాడు. యవ్వన ఏజ్‌లో ఉన్నాడు. ఒక మంచి అధికారిగా ఉన్నాడు. ఇన్నున్నప్పటికీ కూడా తన హృదయంలో సరైన సంతృప్తి లేదు. సరైన సంతృప్తి లేదు. ఒక విషయం చెప్పాలంటే, ఆ యొక్క కాన్వర్జేషన్‌లో మనం మాట్లాడుతున్న విషయాన్ని మొత్తం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారు, "నువ్వేం చేస్తున్నావు?" అని అంటే, "నేను ఈ ఆజ్ఞలన్నిటిని పాటిస్తున్నాను నేను" అని అంటాడు. ఇక్కడ ఈ ఒక వ్యక్తి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటనంటే, మొట్టమొదటగా వ్యత్యాసాన్ని గుర్తించాడు. టెంపరరీ థింగ్స్ ఏంటి? పర్మనెంట్ థింగ్స్ ఏంటి? టెంపరరీ థింగ్స్ నాకున్న మనీ అయితే, నాకున్న స్ట్రెంగ్త్ అయితే, నాకున్న అధికారం అయితే ఇవన్నీ టెంపరరీ థింగ్స్. పర్మనెంట్ ఏంటో తెలుసా? నిత్య జీవం నాకు పర్మనెంట్. నిత్య జీవం నాకు పర్మనెంట్. ఈ 2 చాయిసెస్ మధ్య నేను తడువులాడుతుండేటప్పుడు ఐ టుక్ ఎ చాయిస్ ఆఫ్ వాట్? నిత్య జీవం. నిత్య జీవాన్ని నేను తీసుకోవాలని నేను ఇష్టపడుతున్నా అని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకొచ్చారు. అంటే ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఇంకో పాఠం ఏంటో తెలుసా? తనకివ్వబడిన లేఖనాలు, తనకివ్వబడిన ధర్మశాస్త్రాన్ని తను ఫాలో అవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే తనకివ్వబడిన వెలుగులో తనకేదైతే అర్థమైందో అది తను ప్రాక్టీస్‌లోకి తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తమ్ముడు, చెల్లి మనకు కొన్ని సత్యాలు తెలుసు. వాక్యం వింటూ ఉంటాం. వాక్యం చదువుతూ ఉంటాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడిన ఒక్క మాటో, 2 మాటలను బట్టి ఆయనకి విధేయత చూపించడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా? ఈ వ్యక్తి అయితే తనకి తెలియబడిన ఆజ్ఞలను బట్టి ఆయన పాటిస్తున్నాడు అన్న విషయాన్ని మనకు చెప్తూ ఉన్నాడు. దాని తర్వాత అండర్‌లైన్ ప్రిన్సిపల్స్ మనం చూద్దాం గానీ, అట్ ద ఇనిషియల్ స్టేజెస్‌లో తను చక్కగా ఆయనకివ్వబడిన వాక్యాన్ని బట్టి ఆయన విధేయత చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. నీ యొక్క జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతుండేటప్పుడు, ఆదివారం దేవుని యొక్క బిడ్డలతో మాట్లాడుతుండేటప్పుడు, ప్రతిరోజు నీ యొక్క వాక్యాన్ని చదువుకునేటప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతునేటప్పుడు నీకు విధేయత చూపిస్తున్నావా? మనం విధేయత చూపిస్తున్నామా? ఆయన సరిగ్గా రికగ్నైజ్ చేస్తూ వచ్చాడు. వాక్యం చదువుతున్నాడు కాబట్టి, ధర్మశాస్త్రం అర్థమవుతుంది కాబట్టి, తనకేం అర్థమైందనంటే, ఒకానొక సమయంలో, ఒకానొక రోజున ఈ యొక్క తాత్కాలికమైనవి టెంపరరీ థింగ్స్ ఒకరోజు అగ్నిలో కాలిపోవాల్సొస్తది. కానీ పర్మనెంట్‌గా నిత్య జీవం అనేది పర్మనెంట్‌గా ఉండబోతుంది. పర్మనెంట్‌గా ఉండబోతుంది. అది తనకర్థమైంది. జోనథన్ ఎడ్వర్డ్స్ అనే వ్యక్తి ఒక మంచి థియోలాజియన్. ఆ వ్యక్తి తన డైరీలో ఏమని రాసుకున్నాడనంటే, స్టాంప్ యువర్ ఎటర్నిటీ ఆన్ మై ఐబాల్స్. అంటే నిత్యత్వం నా కనుబొమ్మలపై ప్రతినిత్యం ఉండేటట్టు చేయి దేవా అని ప్రార్థన తను రాసుకున్నాడు. అంటే తనకర్థమైంది నిత్యత్వం, నిత్య జీవం అది పర్మనెంట్. అది ఎలాగైనా నా యొక్క జీవితంలో నేను ఉండేటట్టు సువార్తని తనకు తానుగా ప్రకటించు వస్తూ ఉన్నాడు. సర్వసాధారణంగా మనుషులు ఎటువంటి స్వభావం కలిగిన వారనంటే, మర్చిపోయే స్వభావం కలిగిన వారు. మనం దేవుడు కూడా అదే దేవుడు అటువంటి స్వభావం కలిగిన వారితో మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆ యొక్క ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన వారికి ద్వితీయోపదేశ కాండం ద్వారా మరలా రీఇన్ఫోర్స్‌మెంట్ చేస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు. మన దేవుడు మనకు బైబిల్‌ని రిటన్ ఫార్మ్‌లో ఎందుకిచ్చాడో తెలుసా? మనం మర్చిపోతాం కాబట్టి. రిటన్ ఫార్మ్‌లో ఇస్తే దాన్ని చక్కగా భద్రపరుచుకొని దాన్ని చక్కగా చదువుకుంటామని. కెన్ యూ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద టెంపరరీ అండ్ ద పర్మనెంట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? మీ యొక్క జీవితంలో ఏది తాత్కాలికమైనది, ఏది శాశ్వతమైనది అని మీరు గుర్తిస్తూ వచ్చారా? ఈ వ్యక్తి గుర్తించుతూ వచ్చాడు. ఈ వ్యక్తి తన యొక్క జీవితంలో ఆ సత్యాన్ని గుర్తిస్తూ వచ్చాడు. ఒకరోజు న్యూయార్క్ పోర్ట్ సిటీలో ఒక మిషనరీ కపుల్ వారి యొక్క మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకొని ఆ యొక్క పోర్ట్‌లో నుంచి బయటకొస్తుండేటప్పుడు అదే షిప్‌లో నుంచి ఒక వ్యక్తి యంగ్ మినిస్టర్ కూడా అక్కడి నుంచి బయటకొస్తున్నాడు. బయటకొచ్చేటప్పుడు యంగ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి అక్కడ చాలా ఆహ్, చాలా ఒక సన్నిహితంగా చాలా చక్కగా అరేంజ్‌మెంట్స్ అన్నీ చేస్తూ వచ్చారు. ఎందుకనంటే మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి చక్కగా గ్రాండ్ వెల్కమ్ చేద్దామని చెప్పి చక్కగా చాలా చక్కగా ఆయన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నారు. ఇంతలో ఈ మిషనరీ కపుల్ కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌కి గురయ్యారు. ఎందుకనంటే అయ్యో!
కనీసం మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదే, కనీసం మమ్మల్ని రీచ్ అవ్వడానికి కూడా ఎవరు లేరే అని బాధపడుతుండేటప్పుడు, దేవుడు తనతో ఈ విధంగా మాట్లాడాడంట. ప్రియమైన బిడ్డ, తను తన యొక్క రాజ్యంకొచ్చేటప్పుడు, ఆ ఒక్క మినిస్టరు తన యొక్క ప్రాంతంకొచ్చేటప్పుడు, ప్రజలు ఆయన ఆహ్వానించారు. కరెక్టే. నువ్వింకా నా రాజ్యంలోకి రాలేదు కదా! శాశ్వతమైన రాజ్యంలోకొచ్చేటప్పుడు, పరలోకానికొచ్చేటప్పుడు, నేను కూడా నిన్ను దీనికంటే చాలా రెట్లు అధికంగా నిన్నాహ్వానిస్తున్నాను అని తనతో మాట్లాడేటప్పుడు ఎంతగానో ధైర్యం పొందాడు. తనకర్థమైంది. తను పాటు పడేది, తను కష్టపడేది, తను జీవించేది తాత్కాలికమైన విషయాల కోసం కాదు, నిత్యత్వమైన విషయాల కోసం, నిత్య జీవం కోసం తను పాటుపడుతున్నాడని. ప్రియ సహోదరి, సహోదరుడా! నువ్వు జీవించేది దేనికోసం? తాత్కాలికమైన వాటి కోసమా? నిత్య జీవం కోసమా? దేనికోసం మనం జీవిస్తున్నాం? మొట్టమొదటిగా తను గుర్తెరుగుతూ వచ్చాడు. తాత్కాలికమైన విషయాలేంటి? శాశ్వతమైన విషయాలేంటి? నువ్వు గుర్తెరిగావా? తాత్కాలికమైనవేంటి? శాశ్వతమైనవేంటి? రెండో పాఠంలోకొచ్చేద్దాం. అదే వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుండి సద్బోధకుడా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన పరిగెట్టుకుంటూ వచ్చాడంట. పరిగెట్టుకుంటూ వచ్చాడు. నేను ఇందాక చెప్పాను కదా! తన యొక్క స్టేటస్ ఒక ఎంపీ, ఎమ్మెల్యే పొజిషన్. ఒక విషయం ఆలోచన చేద్దాం. ఒకవేళ మన ఏరియాకి ఒక సీఎం గాని, పీఎం గాని వచ్చారనుకోండి. అక్కడున్న పరిస్థితి ఏ విధంగా ఉంటది? అక్కడున్న వారందరూ, అక్కడున్న ఎంపీలయితేనేమి, ఎమ్మెల్యే అయితేనే, అక్కడున్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అయితేనే, వార్డ్ మెంబర్స్ అయితేనే చాలా హడావిడిగా పరిగెడుతూ ఉంటారు. హడావిడిగా పరిగెడుతూ ఉంటారు. అట్లా కాకుండా అదే సమయంలో ఒకవేళ సీఎం పరిగెడుతున్నాడనుకోండి, ఏమంటారు? ఈ పరిగెత్తడం మనకేం తెలియజేస్తుందనంటే, ఇట్స్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. సెన్స్ ఆఫ్ అర్జెన్సీ కోసం మాట్లాడుతున్నాననమాట. అంటే చాలా ప్రాముఖ్యమైనవారొచ్చారు. పీఎం వచ్చారు కాబట్టి మన యొక్క స్టేటస్ ముఖ్యం గాదు. పీఎం వచ్చాడు కాబట్టి మన యొక్క గుర్తింపు ముఖ్యం కాదు. ఆయన్ని గౌరవించడం మన ముఖ్యం. ఆయన్ని గౌరవించడం మన ముఖ్యం. ఈ యొక్క యవ్వనస్తుడు ఏం గుర్తెరిగాడనంటే, నాకు పదవి కాదు ముఖ్యం, నాకు బలం కాదు ముఖ్యం, నా పలుకుబడి కాదు ముఖ్యం. ఆయన్ని గౌరవించడం నా ముఖ్యం. ప్రాముఖ్యమైనదేంటి అని తను గుర్తెరుగుతూ వచ్చాడు. ప్రయోజనం ప్రాముఖ్యమైనది, ప్రయోజనం లేని వాటి మధ్య గుర్తెరిగాడు. డిఫరెన్స్‌ని గుర్తెరిగాడు. తనకున్న బిజీ షెడ్యూల్ ఉండుండొచ్చు. తనకి చాలా చాలా పనులుండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రాంతం గుండా వెళ్తున్నారు కాబట్టి, ఐ వాంట్ టు మీట్ జీసస్. దేవుడిని నేను కలుసుకోవాలి. ఏ విధంగా అయినా నేను కలుసుకోవాలి. తన ప్రయారిటీ ఏంటనంటే తన ప్రయారిటీ ఏంటనంటే యేసుని కలుసుకోవడం. యేసుని కలుసుకోవడం. చాలా సార్లు మన యొక్క జీవితంలో దేవునితో కలిసి మాట్లాడాలి. దేవునితో కలిసి ముచ్చటించాలి. దేవునితో సమయం గడపాలి అనే విషయాన్ని చాలా సార్లు మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దాన్ని మనం అసలు ప్రయారిటీ లిస్ట్‌లోనే మనం పెట్టం. చాలా లైట్‌గా తీసుకుంటాం. బైబిల్ చదవడం అయినా, ప్రార్థన చేయడం అయినా, సహవాసంలో ఉండడం అయినా, సంఘంతో కలిసి పనిచేయడం అయినా గానీ చాలా లైట్‌గా తీసుకుంటాం. ఒకవేళ ఒక చెట్టు, ఒక మొక్క అప్పుడే ఎదుగుతున్న మొక్క నాకు వాటర్ ఒద్దు అని వాటర్‌ని లైట్‌గా తీసుకున్నా, నాకు సన్‌లైట్ ఒద్దు అని సన్‌లైట్‌ని లైట్‌గా తీసుకున్నా ఏమైద్ది? ఆఖరికి వాడిపోయి చనిపోయిద్ది. అంత మాత్రమే కాదు. ఒకవేళ ఒక మనిషి ఫుడ్ తీసుకోకుండా, వాటర్ తీసుకోకుండా లైట్‌లే అని తన జీవితాన్ని కొనసాగిస్తే ఏదో ఒకరోజు నీరస పడిపోయి చనిపోతాడు. అదే విధంగా ఒక క్రైస్తవుడు వాక్యాన్ని గాని, ప్రార్థన గాని, దేవుని పిల్లలతో సహవాసాన్ని గాని పక్కన పెడితే క్రైస్తవుడు కూడా చనిపోతాడు. తన యొక్క ప్రయారిటీస్ మారిపోయినట్లయితే, దేవుడు గాని ఒకవేళ గాని మన ప్రయారిటీ లిస్ట్‌లో లేకపోతే, దేవుడు గాని మన ప్రయారిటీ గాని కాకపోతే, మన యొక్క జీవితంలో మనము మరణిస్తాం. దేవునితో సంబంధం లేకుండా పోతాం. కోల్పోతాం. కానీ ఈ యొక్క వ్యక్తి ప్రాముఖ్యమైనవేంటి? ప్రయోజనం లేని వాటివేంటి? అని బాగా గుర్తెరిగాడు. ప్రియమైన సహోదరి, సహోదరులారా! మన యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనదేంటి? దేవునితో సమయం గడపడమా? లేకపోతే లోకంతో సమయం గడపడమా? వాట్ ఈస్ అవర్ అల్టిమేట్ నిర్ణయం? వాట్ ఈస్ అవర్ అల్టిమేట్ చాయిస్? వాట్ ఈస్ అవర్ అల్టిమేట్ డెసిషన్? దేనికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? ఊహించండి, ఒకవేళ మన దగ్గర చాలా డబ్బాల కొద్ది డబ్బుందనుకోండి.
ఇంకొక సహోదరుని దగ్గర కేవలం ఒక చిన్న బాక్స్‌లోని ఒక కొంచెం డబ్బుందనుకోండి. మన దగ్గర ఎక్కువ డబ్బుందని మనం చాలా సంతోషపడుతుండేటప్పుడు, ఒక్కసారి ఎందుకో మన దగ్గరున్న చాలా పెద్ద బాక్స్‌ని ఓపెన్ చేసి చూస్తే, ఆ నోట్లన్నీ ఫేక్ కరెన్సీ అయితే, మన పక్కనున్న సహోదరుని దగ్గర చిన్న డబ్బు అలా పైసలున్నప్పటికీ కూడా, తన దగ్గరున్న రియల్ మనీ అయితే, మన దగ్గరున్న ఫేక్ మనీని బట్టి సంతోషిస్తామా? ఆ సంతోషం కంటే, మన పక్క సహోదరుని దగ్గర రియల్ మనీ ఉన్నాయని ఎవరికి సంతోషం ఎక్కువగా ఉంటదని మనం ఆలోచన చేసినట్లయితే, మన దగ్గర ఫేక్ కరెన్సీ డబ్బాల కొలది పెద్ద పెద్ద 2, 3 డబ్బాల కొలది ఉన్నప్పటికీ కూడా, రియల్ మనీ ఒక చిన్న డబ్బాలో ఉన్నా కూడా మనం చాలా సంతోషిస్తాం. ఎందుకు? దట్స్ ఎ రియల్. ఒకవేళ మన యొక్క జీవితంలో ప్రయోజనం లేనివి చాలా ఎక్కువ చేసిన, ప్రాముఖ్యమైన దానికి మనం అసలు సమయం ఇవ్వలేదనుకోండి, మన యొక్క జీవితం కూడా ఒక ఫేక్ కరెన్సీ లాగే ఉంటది. దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం? దేవునితో సమయం స్పెండ్ చేయడానికి, దేవుని దగ్గరికి రావడానికి మనం ప్రాముఖ్యతనిస్తూ ఉన్నామా? లేకపోతే ప్రయోజనం లేని, నిత్యత్వానికి సంబంధం లేని వాటి విషయంలో మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నామా? ఈ వ్యత్యాసాన్ని గుర్తించాడు ఆ యొక్క యవనస్తుడు. మొట్టమొదటిగా శాశ్వతమైనదేంటి? శాశ్వతమైనదేంటి? టెంపరరీదేంటి? అని గుర్తెరుగుతూ వచ్చాడు. రెండోదిగా ప్రాముఖ్యమైనదేంటి? ప్రయోజనం లేనిదేంటి? అని తను గుర్తెరుగుతూ వచ్చాడు. కెన్ యూ ఏబుల్ టు డిస్టింగ్విష్? నువ్వు గుర్తెరుగుతున్నావా? ఒకవేళ గుర్తెరిగితే మంచిదే. ఒకవేళ గుర్తెరగలేకపోయినట్లయితే, దేవా నన్ను గుర్తెరిగేటట్టు నాకు సహాయం చేయండని ఆయన్ని మనం ఆశ్రయించాల్సిన వారమై ఉన్నాం. ఈ యొక్క యవ్వనస్తుని యొక్క జీవితంలో గాని మనం చూసుకున్నట్లయితే, ఒక రైట్ విధానం మనం చూస్తాం. రైట్ అప్రోచ్‌ని మనం చూస్తాం. తన దగ్గర అంతున్నప్పటికీ కూడా ఒక రైట్ విధానంలో దేవుని అప్రోచ్ అవుతున్నాడు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే రైట్ పోస్చర్‌తో దేవుని దగ్గరికెళ్తున్నాడు. మనం 17వ వచనం గాని మనం సరిగ్గా చూసినట్లయితే ఆయన పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళుని అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మీట్ అవ్వడానికి, యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువారితో సమయం గడపడానికి ఆయన తన యొక్క అర్జెన్సీని మనం చూస్తాం. పరిగెత్తుకొని రావడం ఒకటి, మోకాలుండడం ఒకటి. ఆయన మోకాళ్ళున పడే విషయం మనం అర్థం చేసుకోవాలంటే, ఆయన ఏం చేస్తున్నాడనంటే, దేవా నేను నీకు ఒబే చేస్తా. దేవా నేను నీకు విధేయత చూపిస్తా. దేవా నా యొక్క జీవితంలో నీకు సరెండర్ అవుతా అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర మోకాలుంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ యొక్క గలిలయ ప్రాంతంలో నుంచి యూదయ ప్రాంతంలోకి ప్రవేశిస్తుండేటప్పుడు ఆయన మాత్రమే కాదు ఆయనతో పాటు చాలా శిష్యులున్నారు. అంత మాత్రమే కాదు జనసమూహం కూడా ఉన్నారు. ఇటువంటి జనసమూహంలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పరిగెట్టుకుంటూ రావడం మాత్రమే కాకుండా మోకరించాడనంటే దేవుడికి ఆయన ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క జీవితంలో దేవునికి అటువంటి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నామా? అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడంట. మోకరించాడంట. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆహ్, ఈ యొక్క మ్యాప్‌ని గాని మనం చూసుకున్నట్లయితే మ్యాప్‌లో మనకు అర్థమవుతది. యేసుక్రీస్తు ప్రభువారు యాహ్! ఇక్కడ చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ ప్రాంతంలో నుంచి ఇక్కడ ఉంది కదా! గలిలయ ప్రాంతంలో నుంచి ఇక్కడి నుంచి ఈ యొక్క యెరూషలేముకి వస్తున్నారనమాట. ఈ యొక్క రూట్ మనకి మార్కు సువార్తలో మనకు కనిపిస్తది. మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎరేజర్ రైట్. ఇక్కడ గాని మనం చూసుకున్నట్లయితే మనకు కనబడుతున్న విషయం ఏంటనంటే, ఇక్కడ గలిలయ ప్రాంతంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు జర్నీ స్టార్ట్ చేసి మనకు 10వ అధ్యాయం మొదటి వచనంలో గాని చూసుకున్నట్లయితే ఆయన యోర్దాను అవతల ఉన్నట్టు మనకు కనిపిస్తది. ఈ ప్లేస్ దగ్గర ఉన్నారన్నమాట కనిపిస్తది. ఈ ప్లేస్‌లో ఉన్నాక తర్వాత 10వ అధ్యాయం 46వ వచనం దగ్గరకొచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు జెరికోకొచ్చేసారు. అంటే యెరికోకి వచ్చేసారు. దాని తర్వాత 11వ అధ్యాయంలో గనుక మనం చూసుకున్నట్లయితే ఆయన యెరూషలేముకి కూడా వచ్చేసారని మనకి
అర్థమవుతుందనమాట. సో, ఈ యొక్క జర్నీలో ఆయన వస్తున్నారు. ఇటువంటి జర్నీ యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నారనమాట. ఈ మ్యాప్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఒకసారి మరలా మనం వెనక్కొస్తాం. ఇక్కడ గాని మనం చూసుకున్నట్లయితే ఆయన తన యొక్క విధానంలో గాని మనం చూసుకున్నప్పుడు, తన యొక్క ఆహ్, డైలీ షెడ్యూల్స్‌లో గాని మనం చూసుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావడానికి తన యొక్క ఐటినరీ అంతా తనకు తెలిసిందో లేదో మనకు తెలీదు గానీ, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక అర్జెన్సీతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొస్తున్నాడు. మనం దేవుని దగ్గరికి ఎటువంటి విధానంలో వస్తున్నాం? ఏదో మార్నింగ్ లేచి థాంక్ యూ గాడ్ అని, నైట్ థాంక్ యూ లార్డ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటే, మనం సరైన విధానంలో దేవుని అప్రోచ్ అవ్వట్లేదు. సరైన గౌరవం దేవునికి ఇవ్వట్లేదు. సరైన విధేయత, సరైన సరెండరెన్స్ దేవునికి ఇవ్వట్లేదేమో. రెండోదిగా ఆయన రైట్ పోస్చర్‌తో మాత్రమే కాదు, రైట్ ప్లేస్ దగ్గర కూడా వచ్చాడు. ఇప్పుడు మనం చూసాం కదా! ఈ యొక్క ప్లేస్‌లో గాని మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క స్లైడ్‌లో మనం చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతున్న విషయం ఏంటనంటే, ఇక్కడికొచ్చేసారు. తనకు అర్థమైపోయింది. ఇది లాస్ట్ జర్నీ. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ ప్రాంతం నుంచి యెరూషలేంకి ఎళ్ళిపోయినాక మరి వెనక్కి రారు. ఎందుకనంటే, ఇక్కడ యెరూషలేం ప్రాంతంలో ఆయన సిలువ వేయబడతారు కాబట్టి, ఇక్కడ సిలువ వేయబడినాక మరలా రిటర్న్ ఉండదు కాబట్టి, ఆయన ద ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఏం చేస్తున్నాడనంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొస్తున్నాడు. రైట్ ప్లేస్‌లో వచ్చాడు. యోదియా వదిలేస్తే అది లాస్ట్ ప్లేస్. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరి వెనక్కి రారు. ఇట్స్ హిస్ లాస్ట్ ఆపర్చునిటీ. లాస్ట్ ఆపర్చునిటీ. సరైన సమయం అది. సరైన స్థలం కూడా అదే. దానికి మించిన స్థానం, దానికి మించిన ఆపర్చునిటీ ఇంకా తనకు దొరకదు. ఒకవేళ ఈ యొక్క ఆపర్చునిటీ తను మిస్ అయిపోతే, ఒకవేళ ఈ యొక్క ఆపర్చునిటీ తన యొక్క జీవితంలో గాని కోల్పోయినట్లయితే, ఇంకెప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవాల్సిన ఛాన్స్ తనకుండదు. తనకుండదు. ఆ ఆపర్చునిటీని తను యూజ్ చేసుకున్నారు. ఆ ఆపర్చునిటీని తను యూజ్ చేసుకోవడం మాత్రమే కాకుండా, ఇంకా ఏం చేశాడనంటే, రైట్ పర్సన్ దగ్గరికొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన్ను రక్షించగలడని, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తన జీవితానికి పరిష్కారం ఇవ్వగలడని, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే రక్షణకు మార్గమని తను గుర్తెరుగుతూ వచ్చాడు. తను గుర్తెరుగుతూ వచ్చాడు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, నేను పాపం చేస్తే, నేను పక్కోడికి కీడు చేస్తే, దేవుడెందుకు అంత కోప్పడాలి అని మనం చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాం. అసలు నన్నెందుకు పట్టించుకోవాలని చాలా సార్లు ఆలోచించేస్తాం. సపోజ్ ఉదాహరణకి కుటుంబంలో మనం ఒక బ్రదరు, సిస్టర్స్ ఉన్నారనుకోండి. ఒకవేళ ఒక బ్రదరు వాళ్ళ యొక్క సిస్టర్‌ని టాప్‌మని కొట్టాడనుకోండి. ఒక లెంపకాయ ఏసాడనుకోండి. పేరెంట్స్ ఊరుకుంటారా? ఊరుకోరు. ఎవరైతే కొట్టారో ఆ పేరెంట్సు వారి మీదకి 2 లెంపకాయలు పడతాయి. ఎందుకు ఊరుకోవచ్చు కదా! తల్లిదండ్రులు పోన్లే వాళ్ళ బ్రదర్సే కదా! వాళ్ళాళ్ళు కొట్టుకుంటారని ఊరుకోవచ్చు కదా! ఊరుకోరెందుకు? మన పేరెంట్సే ఊరుకోనప్పుడు, మన యొక్క దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఒక పక్క వ్యక్తి పట్ల పాపం చేస్తే, పక్క వ్యక్తికి అన్యాయం చేస్తే ఆయనెట్లా ఊరుకుంటాడు? ఆయన కూడా ఊరుకోడు. మనం చేసే ప్రతి పాపం, మనం చేసే ప్రతి అన్యాయం దేవునికి వ్యతిరేకంగా చేసిందే. దేవునికి వ్యతిరేకంగా చేసిందే. కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా చేసిన పాపం క్షమించడానికి ఆయన మాత్రమే సమర్థుడు. ఆయన దగ్గరికెళ్ళినట్లయితే, దేవా! నా పాపాలను క్షమించు. దేవా! నన్ను క్షమించు అని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే, ఆయన మాత్రమే మన పాపాల నుంచి విముక్తినివ్వగలడు. ఆయన మాత్రమే మన యొక్క పాపాల్ని క్షమించగలిగిన దేవుడు. రైట్. ఇంతవరకు మనం చూసాం. ఈ యొక్క యవ్వనస్తుడు ఒక పోస్చర్‌తో దేవుని దగ్గరికొచ్చాడు. రైట్ ప్లేస్‌కి, రైట్ పీరియడ్‌లో వచ్చాడు. రైట్ పర్సన్ దగ్గరికొచ్చాడు. రైట్ పర్సన్ దగ్గరికొచ్చాడు. కెన్ యూ కమ్ టు గాడ్? దేవుని దగ్గరికి నువ్వు రాగలవా? ప్రైమ్ ఏజ్‌లో దేవుని దగ్గరికి రాగలవా? నీ యొక్క పాపాలు క్షమించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే తర్వాత డిస్కషన్. దేవుడు తనతో మాట్లాడేటప్పుడు "నువ్వేళ సత్పురుషుడని చెప్తున్నావు" అని తనతో మాట్లాడేటప్పుడు తను నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించమని ఆజ్ఞలు నీకు తెలియను గదా! అని అతనితో చెప్పాను. అందుకతడు బోధకుడా బాల్యం నుంచి ఇవన్నీ అనుసరించున్నాను. మనం చాలా సార్లు క్రైస్తవ కుటుంబంలో పెరిగాం గాబట్టి,
క్రైస్తవ కుటుంబంలో మనం జన్మించాం కాబట్టి, క్రైస్తవ విలువలు మనకు తెలిసినంత మాత్రాన, క్రైస్తవ విలువలు మనం అంగీకరించినంత మాత్రాన మనం రక్షింపబడం. చాలా సార్లు అదే ముసుగులో పడతాం. మనం రోజు చర్చికి వెళ్ళిపోవడం బట్టి, ప్రతి వారం చర్చికెళ్ళిపోతున్న బట్టి నేను రక్షింపబడుతున్నాను. నేను ఎంతో మేలు చేస్తుంది, ఎంతో పరిచర్య చేస్తుంది కాబట్టి నేను రక్షింపబడ్డాను అని అనుకోవడం మన యొక్క భ్రమ. రక్షించబడ్డాననుకోవడం మన భ్రమ. మన భ్రమ. మనం ఆయనకేదో ఇష్టమైన పిల్లలం అనుకుంటాం. కానీ మన నైజం పాప నైజం. మనల్ని ప్రేమిస్తున్నాడు కరెక్టే. కానీ మన యొక్క నైజం పాప నైజం. ఆయన నైజాన్ని పక్కన పెట్టి ఆయన దగ్గరకొస్తేనే ఆయన మనకి నిత్య జీవనిస్తాడు. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమని గుర్తెరిగాడో తెలుసా? వేషధారణ జీవితానికి, యేసును వెంబడించే జీవితానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాడు. ఇంతవరకు తన యొక్క జీవితాన్ని జీవిస్తున్న ఈ ఆజ్ఞలు పాటిస్తున్నాను అని తన యొక్క ఒక భ్రమలో ఉన్నాడు. ఆజ్ఞలను పాటిస్తున్నాను భ్రమలో ఉన్నాడు. ఆజ్ఞలు కూడా పూర్తిగా పాటించట్లేదు. మనం తర్వాత చూస్తాం. ఏం పాటిస్తున్నాడు, ఏం పాటించట్లేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఒకసారి ఈయన మెన్షన్ చేసిన 19థ్ అధ్యాయం 19థ్ వచనంలో తను మెన్షన్ చేసిన ఒక 6 కనిపిస్తాయి మనకి. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలివ్వద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపుము అని ఈ యొక్క 6 ఆజ్ఞలు గాని మనం చూసుకున్నట్లయితే ఒకసారి మనం చూద్దాం ఆజ్ఞలు. మనకి నిర్గమకాండ 20 అధ్యాయం ఉంటది కదా! ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. ఆ కాలంలో వారికి ఇవ్వబడిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. అంటే వర్టికల్ రిలేషన్‌షిప్. మనకి దేవునికి మధ్య ఉన్న సంబంధం. 4 ఆజ్ఞలేంటి? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపంనైనను విగ్రహములను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటికి పూజింపకూడదు. మూడోదిగా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నాలుగోదిగా విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి అని చెప్తే, తర్వాత 6 ఆజ్ఞలు సాటి మనిషికి సంబంధించినవి. పక్క వ్యక్తికి సంబంధించి నాకు, పక్క వ్యక్తికి, నాకు సమాజానికి సంబంధించినవి. అవేంటేంటి? నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలీయకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఏది ఆశింపకూడదు. ఈ యొక్క 6 మనం చూస్తా ఉంటాం. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు అడిగేటప్పుడు ఈ 4ని ఈ 6టినే ఈ యొక్క ఈ యొక్క మానవునికి సంబంధమైన వచనాలే తను చెప్పడానికి ఇష్టపడ్డాడే తప్ప, తనకి దేవునికున్న సంబంధించిన విషయాల విషయంలో తను పెట్టడానికి ఆయన మనసుంచలేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ద మెయిన్ మోటివ్ ఆఫ్ ద కమాండ్‌మెంట్స్ ఈస్ టు లవ్ గాడ్. దేవుడు ఆజ్ఞల్ని ఇచ్చింది ఎందుకనంటే ఆయన్ని ప్రేమించడానికి. ఆయన్ని ప్రేమించడానికి. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఆయన్ని ప్రేమించకుండా మిగతా 6 ఆజ్ఞలు చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. అంటే దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుడిని అధికంగా ప్రయారిటీలో పెట్టకుండా ఈ 6టిని చేయడానికి తను ఇష్టపడుతూ వచ్చాడు. ఈ 6టిని చేయడానికి తను ఇష్టపడుతూ వచ్చాడు కాబట్టి, తన యొక్క జీవితంలో ఆ లాక్‌నెస్‌ని కనిపిస్తది. ఆ యొక్క లోటు మనకు కనిపిస్తది. చాలా సార్లు మనం దేవుని మీద ఆధారపడం. దేవుని మీద ఆధారపడట్లేదు అనే క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మనం ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయకపోవడం. ప్రార్థనకి దేవుని పైన ఆధారపడడానికి రిలేషన్‌షిప్ ఏంటో అనుకుంటారా? మనం ప్రార్థన చేస్తున్నామనంటే ఆయన పైన ఆధారపడుతున్నామని అర్థం. మనం ప్రార్థన చేయట్లేదనంటే ఆయన మీద ఆధారపడట్లేదని అర్థం. చాలా సార్లు మనం దేవుని మీద ఆధారపడకుండా చాలా పనులు చేస్తూ ఉంటాం. చాలా పనులు చేస్తూ ఉంటాం. చాలా నిర్ణయాలు కూడా తీసుకుంటాం. తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. దాని కాన్సిక్వెన్సెస్‌ని మనం చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. ఫేస్ చేస్తూ ఉంటాం. మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడనంటే నన్ను ప్రేమించు. ఫస్ట్ 4 కమాండ్‌మెంట్స్ దేవునికి సంబంధించినవి. ఆ 4 ఆజ్ఞలు ఏంటనంటే నన్ను ప్రేమించు, దేవుడిని ప్రేమించు. దేవుడిని ప్రేమించకుండా ఏ పని చేసినా అది వేషధారణే. మనం చాలా సార్లు దేవుడిని ప్రేమించకుండా, దేవుడిని మన యొక్క ప్రయారిటీ లిస్ట్‌లో పెట్టకుండా మిగతా అన్ని పనులు చేస్తున్నాము, ఆ జీవితంలో ముందుకెళ్ళిపోతామని అనుకుంటే అది మన భ్రమ. అది మన భ్రమ. మనం గుర్తెరుగుదాం. వేషధారణ జీవితానికి, యేసుని వెంబడించే జీవితానికి వ్యత్యాసాన్ని గుర్తెరుగుదాం. డిఫరెన్స్‌ని మనం గుర్తెరుగుదాం. నా జీవితం ఇంకా వేషధారణతోనే ఉందా? లేకపోతే వేషధారణ విడిచిపెట్టి దేవుని వెంబడించే స్థాయిలో ఉన్నానా అని గుర్తెరుగుదాం. అంత మాత్రమే కాదు, నాలుగోదిగా తన యొక్క జీవితంలో నుంచి ధనానికి, దేవునికి మధ్య
నిర్ణయం తీసుకోలేక దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఒక విషయం చెప్పనా? రైట్ పర్సన్‌ని మీట్ అయ్యాడు. రైట్ ప్లేస్‌లో మీట్ అయ్యాడు. రైట్ పీరియడ్‌లో మీట్ అయ్యాడు. కానీ రాంగ్ చాయిస్ తీసుకున్నాడు. ఆ రైట్ పర్సన్ అయిన యేసుక్రీస్తు ప్రభువారిని కలిసాడు. రైట్ ప్లేస్‌లో కలిసాడు. రైట్ టైమ్‌లో కలిసాడు గానీ రాంగ్ చాయిస్ తీసుకున్నాడు. తన యొక్క రాంగ్ చాయిస్‌ని బట్టి తన యొక్క జీవితం మనకు కనబడదు. ఫ్రెండ్స్, ప్రియమైన సహోదరి, సహోదరులారా, తన యొక్క రాంగ్ డెసిషన్ తీసుకున్న దాన్ని బట్టి నిత్యత్వాన్ని కోల్పోతూ వచ్చాడు. నిత్యత్వాన్ని కోల్పోతూ వచ్చాడు. మన జీవితంలో ప్రయారిటీస్ ఏంటి? మన యొక్క జీవితంలో దేవుని యొక్క నిత్యత్వం కన్నా హయ్యర్ ప్రయారిటీ ఏది పెట్టుకున్నా గానీ, అది ఆఖరికి మనకి అడ్డుబండగానే ఉంటది. అడ్డుబండగానే ఉంటది. నీ యొక్క జీవితంలో దేవుని కాకుండా చదువుని పెట్టినా, దేవుని కాకుండా నీ రిలేషన్స్‌ని పెట్టినా, దేవుడు కాకుండా నీ యొక్క పరిచర్యను పెట్టినా గానీ, అది తప్పే అంటాడు దేవుడు. ఫస్ట్ ప్లేస్ బిలాంగ్స్ టు గాడ్. ఫస్ట్ ప్లేసు దేవునికి మాత్రమే. ఆయన యొక్క పనికి కూడా కాదు. దేవునికి మాత్రమే. దేవునికి మాత్రమే. దేవుడు మాట చెప్పేటప్పుడు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఇది నా వల్ల కాదు. నేను నాకున్న ధనాన్ని వదిలిపెట్టుకోలేను. నాకున్న ధనాన్ని నేను వదిలిపెట్టుకోలేను. నాకున్న అధికారాన్ని నేను వదిలిపెట్టుకోలేను. ఐ కాంట్ డూ ఇట్. ఐ కాంట్ డూ ఇట్. చాలామంది యవ్వనస్తులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదని తెలియడం కాదు. యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడని తెలుసు. ఆశ్చర్యకరుడని తెలుసు. రక్షకుడని తెలుసు. అన్నీ తెలుసు. కానీ వారికున్న పాపాన్ని విడిచిపెట్టుకోలేక, వారికున్న వీక్‌నెస్‌ని విడిచిపెట్టుకోలేక దేవుని దగ్గరికి రాకుండా దూరం అయిపోయేవారు చాలామందున్నారు. మన స్నేహితులైతేనే, మన చర్చ్‌లో ఉన్న మెంబర్స్ అయితేనే చాలా సార్లు చూసుంటాం. వారికి డబ్బును బట్టో, చదువును బట్టో, రిలేషన్‌షిప్స్‌ని బట్టో, ఇంకేదో ఆస్తులను బట్టో దేవుడిని కాక వాళ్ళు వదిలి ఎళ్ళిపోయారు. ఇంకా మనం ఒకసారి గ డీప్‌గా చూద్దాం. ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇంతవరకు ఆయన చేసిన మంచి పనులు చూసాం. ఒకసారి మిస్టేక్స్ చూద్దాం. ఆయన పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికెళ్ళాడు గానీ, తన బాడీనైతే ఉంచాడు గానీ, మోకరించాడు గానీ, తన యొక్క విల్‌ని, తన యొక్క చిత్తాన్ని వంచలేకపోయాడు. హి రాన్ అండ్ బెండ్ హిస్ బాడీ బట్ నాట్ ఏబుల్ టు బెండ్ హిస్ విల్. చాలా సార్లు దేవా అని మోకరిస్తాం. కానీ దేవుడు చెప్పిన దానికి నా వల్ల కాదు. నేను దేవుని చిత్తం చేయను అని మన చిత్తాన్ని చేసుకుంటూ ఉంటాం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒకవేళ దేవుని చిత్తాన్ని కాదని మన చిత్తాన్ని చేసుకున్నట్లయితే నిర్ణయం నీదే. దాని యొక్క పర్యవసానాలు కూడా అనుభవించాల్సింది నీవే. నీవే అనుభవించాలి. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. మోకరిల్లాడు గానీ, తన యొక్క చిత్తం మోకరివ్వకుండా తనకున్న అహం, తనకున్న ధనం అడ్డుగా వచ్చింది. నీకేది అడ్డుగా ఉంది దేవుని దగ్గర రాకుండా ఉండడానికి? రెండోదిగా తన యొక్క తలను ఉంచాడు గానీ, తన యొక్క హృదయాన్ని వంచలేకపోయాడు. హి ఈస్ ఏబుల్ టు బౌ హిస్ హెడ్, నాట్ హిస్ హార్ట్. చాలా సార్లు ఓకే దేవా, ఓకే దేవా అని మంచి మంచి మెసేజెస్ విన్నప్పుడు, ఒక మంచి దైవజనుడో లేదంటే ఒక అన్నో మంచి వర్తమానం చెప్పినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు ఓకే అని తల ఊపుతాం. కానీ హృదయం దానికి ఒప్పుకోదు. హృదయం ఒప్పుకోదు. అంత మాత్రమే కాదు. ఆఖరికి ఏమైందో తెలుసా? నిత్యత్వం కోసం వచ్చాడు. నిత్యత్వం పొందకుండానే వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఇహలోకమైన వాటిని ఆయన విడిచిపెట్టుకోలేకపోయాడు. నీకు నిత్యత్వం కావాలా? నిత్య జీవం కావాలి అని నువ్వు అనుకున్నట్లయితే, నీ యొక్క ఎటర్నల్ థింగ్స్, లోక సంబంధమైనవి వదులుకోవాలి. పాపమా? ఏ పాపంలో చిక్కుకొని ఉన్నావు? ఎటువంటి పాపంలో చిక్కుకొని ఉన్నావు? ఎటువంటి ఘోరమైన పాపంలో చిక్కున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు. మనకి 21 వచనంలో గాని మనం చూసుకున్నట్లయితే, యేసు అతన్ని ప్రేమించి గాడ్ స్టిల్ లవ్స్ యూ. ఒకవేళ నీ జీవితం ఈ యొక్క యవ్వనస్తుని రూపంలో ఉన్నట్లయితే, ఆయనకి నీకు సిమిలారిటీస్ కనిపిస్తున్నట్లయితే, నిత్యత్వం కోల్పోయాడు. నిత్యత్వం కోసం వచ్చాడు. కానీ నిత్యత్వం కోల్పోయాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు నిత్యత్వం కోసం దేవుని దగ్గరకొచ్చి
నిత్యత్వం పొందకుండా పోతావా? ఒకసారి ఆలోచించు. నీ యొక్క చిత్తాన్ని దేవుని దగ్గర పెట్టకుండా, తల మాత్రం ఊపుతూ నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించినట్లయితే, దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా నీ యొక్క సొంత చిత్తమే చేస్తున్నట్లయితే జాగ్రత్త. యూ మే లూజ్ ద ఆపర్చునిటీ. యూ మే లూజ్ ద ఆపర్చునిటీ. లాస్ట్‌గా ఆఖరిగా యేసుక్రీస్తు ప్రభువు చాయిస్ ఇస్తున్నాడు. వెంబడిస్తావా? వెళ్ళిపోతావా? దేవుడు బాధతో అంటున్నాడనమాట. వచ్చి నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. కానీ ఆ వ్యక్తి బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు సరే. నీ సంగతేంటి? ఆయన్ని వెంబడిస్తావా? వెళ్ళిపోతావా? ఒకవేళ ఎళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభువారు అదే తనకి లాస్ట్ జర్నీ. ఒకవేళ రేపేమవుతుందో నీకు తెలియకపోవచ్చు. ఒకవేళ ఈ ఆపర్చునిటీస్ నీకు మరలా రాకపోవచ్చు. దేవుని చిత్తం చేయకుండా నా ఇష్ట ప్రకారం జీవిస్తాను నువ్వు అనుకోవచ్చు. ఒకవేళ రక్షణ పొందినా గానీ, దేవుని చిత్తం వద్దులే, నాకొద్దులే, అవకాశం లేదులే, నా ఇష్ట ప్రకారంగా జీవించుకుంటాను అనుకున్నట్లయితే, దానికి తగ్గట్టు పర్యవసానాలు అనుభవించాల్సొస్తది. రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సొస్తది. ఏం జేస్తావు? దేవుడు నిర్ణయం నీ ముందు పెడుతున్నాడు. ఏం నిర్ణయిస్తావు? వెంబడిస్తావా? వెళ్ళిపోతావా? చివరిగా జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. విలియం బోర్డమ్ అనే వ్యక్తి, ఆయన పుట్టుకతో మిలియనీర్. చాలా గొప్ప ఆస్తులున్నాయి. తన యొక్క చదువు కంప్లీట్ అయిపోగానే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు 1900 సంవత్సరంలో ఆయనకి వరల్డ్ టూర్ ఏపిస్తారు. అరే! ప్రపంచమంతా ఎట్లుందో చూసిరా అనంటే, ఆ చూసిన యొక్క ప్రపంచాన్ని చూసు తనకి అర్థమైంది ఏంటనంటే, తను యేసుక్రీస్తు ప్రభువారిని సొంతంగా అంగీకరించినాక, మొత్తం తన యొక్క వరల్డ్ టూర్ ఏసినాక తనకు అర్థమైంది ఏంటనంటే, నేను కూడా ఒక మిషనరీగా వెళ్ళాలని తను అనుకుంటాడు. అనుకోని తన యొక్క డైరీలో ఒక మాట రాసుకుంటాడు. తను స్కూల్‌లో డిగ్రీలో కాలేజ్‌లో జాయిన్ అయినాక 1904లో కాలేజ్‌లో జాయిన్ అయినాక తనేమనుకుంటాడంటే, నేను మిషనరీగా వెళ్ళిపోతాను కాబట్టి నాకేం అవసరం లేదు అని ఒక 2 అక్షరాలు రాసుకున్నాడు. ఏంటనంటే, నో రిజర్వ్స్. నాకేది రిజర్వ్‌గా ఉండాల్సిన పని లేదు అని రాసుకున్నాడు. దాని తర్వాత డిగ్రీ అయిపోయినాక తను ఒక మిషనరీగా వెళ్తానని చెప్పుకున్నప్పుడు చాలామంది అనుకున్నారేంటంటే, ఈయన వెళ్ళట్లే మాటలే అంటున్నాడు అనుకున్నారు. అప్పుడు తన యొక్క డైరీలో ఏమని రాసుకున్నాడంటే, నో టర్నింగ్ బ్యాక్ అని రాసుకుంటూ, నో రిట్రీట్స్ అని రాసుకున్నాడు. వెనుతిరిగేది లేదు అని రాసుకున్నాడు. దాని తర్వాత తన ప్రపంచం అంతా చూసినాక తనకున్న అనుభవాన్ని బట్టి చైనా దేశంలోని ముస్లిమ్స్ దగ్గర పరిచర్య చేయాలని, మిషనరీగా వెళ్ళాలని తను నిర్ణయించుకుంటాడు. మిషనరీగా వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు తను చైనా దేశంలోకెళ్ళాలంటే వారి యొక్క భాష నేర్చుకోవాలి గాబట్టి తను ఈజిప్ట్ వెళ్తాడు. ఈజిప్ట్ వెళ్ళి ఈజిప్ట్‌లో తన భాష నేర్చుకుందాం అన్న టైంలోనే ఏమైద్దనంటే ఆయనకి వయసు 25 సంవత్సరాలు మాత్రమే. ఆ నేర్చుకునే సమయంలో ఏమైద్దనంటే తనకి ఒక రకమైన వ్యాధొస్తది. వ్యాధొచ్చి ఆయన చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆయన బైబిల్‌లో మరొకటి రాసుకుంటాడు. మరొక పదం నో రిగ్రెట్స్. 25 సంవత్సరాలకి ఆయన చనిపోతూ వచ్చాడు. ఆయన తనకున్న ఆస్తిని పక్కన పెడుతూ వచ్చాడు దేవుడిని వెంబడించడానికి. దేర్ ఆర్ నో రిజర్వ్స్ అని రాసుకుంటూ వచ్చాడు. వెనుదిరిగేది లేదని రాసుకుంటూ వచ్చాడు. దేర్ ఈస్ నో రిట్రీట్స్ అని రాసుకుంటూ వచ్చాడు. ఆఖరిదిగా తన పనిని అసంపూర్తిగా ముగించినప్పటికీ కూడా దేర్ ఆర్ నో రిగ్రెట్స్. ఐ డిడ్ మై వర్క్. కెన్ యూ సే దట్? యంగ్ మెన్, యంగ్ విమెన్, ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ఆ మాట చెప్పగలవా? నా జీవితంలో దేవుడు నాకిచ్చిన పనిని నేను సంపూర్తి చేస్తాను. దేవుని యొక్క పని మీదే నేనున్నాను అని మనం చెప్పగలమా? దేవుని దగ్గరకు భక్తి భావంతో దేవుని దగ్గరకొస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు ఫైనల్‌గా ఒక నిర్ణయం చేయమంటున్నాడు. వెళ్ళిపోతావా? వెంబడిస్తావా? నిర్ణయం నీదే. నిర్ణయిస్తే దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే ఆయన మనకి సహాయం చేస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక.